వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీరు పాన్ నెంబర్తో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయలేదా? ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని వరి అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనల ప్రకారం పాన్ నెంబర్తో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయడం తప్పనిసరి. జూన్ 30వ తేదీ నాటికి ప్రతి ఒక్కరూ ఈ పని చేయాలి. లేదంటే పాన్ కార్డు పనికిరాకుండా పోతుంది, పాన్ నెంబర్ రద్దయిపోతుందని వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డు పనికిరాకుండా పోతుందన్నది నిజం కాదని ప్రకటించింది. ఆధార్తో లింకు చేసుకుని పాన్ కార్డులను రద్దు చేయమని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదని, జూన్ 30 తర్వాత పాన్ పనికిరాకుండా పోదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ అభయం ఇచ్చారు. ఆధార్తో లింకు లేని పాన్లు ఎప్పుడు పనికిరాకుండా పోతాయన్నది తేదీలతో సహా బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని ఆయన తెలిపారు. ఐటీ రిటర్న్స్లో అవినీతి శాఖ అవకతవకలను అరికట్టేందుకు గాను 2017 జూలై వరకు ఎవరైతే పాన్ కార్డులను కలిగి ఉంటారో వారందరూ సెక్షన్ 139AA సబ్సెక్షన్ ప్రొవిజన్ కింద ఆధార్ నెంబర్ను పాన్ కార్డుతో లింకు చేసుకోవాలని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్తో ఆధార్ను లింక్ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీగా జూన్ 30ను నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా పాన్తో ఆధార్ను లింక్ చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ నిమగ్నమైపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.